బెల్లం కాంబినేషన్తోని కర్జలు తయారీ విధానం చూపెడుతున్నా. స్టఫింగ్ కోసం మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్తోని చేస్తున్నా. తప్పకుండా అందరు ఈ ప్రిపరేషన్ చూడండి. మెయిన్గా ఈ పిండి ప్రిపరేషను ఒక కప్పడి సుజీ రవ్వ తీసుకున్నా, ఈక్వల్ క్వాంటిటీ గోధుమ పిండి తీసుకున్నా. రెండు బాగా కలుపుకొని ఇందులో కాస్తంత ఉప్పు వేసుకుందాం, చిటికెడంతా. కొంతమంది మైదా పిండి వాడతారు, కాకపోతే కాస్త హెల్దీ వైజ్గా తినాలి కదా. మళ్ళీ ఈ రకంగా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది, గట్టిగా ఉండదు పిండి, బాగుంటుంది. ఈసారి మీరు సుజీ రవ్వ ఉన్ని గోధుమ పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని పిండి పిసుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ అన్న 30 గంటన్న పక్కన పెట్టుకోవాలి. మంచిగా పిండి పిసుక్కోవాలి వాటర్ పోస్తూ. మన పిండి అనేది చక్కగా ఉంటేనే పూరి తినడానికి బాగుంటుంది, చేయడానికి బాగుంటుంది. మెయిన్గా స్టఫింగ్ కోసం పల్లీలు వేయించుకుంటున్నా. బెల్లం కాంబినేషన్ అండి, ఆరోగ్యానికి సూపరు, తినడానికి టేస్ట్. అలాగే నువ్వులను వేయించుకుంటున్నా. మంచిగా వేపుకొని చల్లారనిచ్చుకుందాం. ఒక 2 పెద్దవి ఎండు కొబ్బరి తురుముకుందాం. చిన్న సైజు తురుముకునే దానితో తురుముకుందాం. ఇది ఇలానే వేయాలి, మిక్సీ పట్టద్దు. పల్లీల పొట్టు చక్కగా తీసుకొని పల్లీలు ఉండి నువ్వులు వేరువేరుగా మిక్సీ పట్టుకుందాం. ఈ కాంబినేషన్తో మీరు కర్జలు చేసుకోండి, ఎక్సలెంట్ టేస్ట్, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది కదా. అప్పటికప్పుడు పిల్లలకి కావాలనుకుంటే ఈజీగా చేసేయచ్చు. అందరూ ఇష్టంగా తినే ఈ కర్జలు తప్పకుండా నేను చూపించిన ప్రాసెస్లో చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. మిక్సీ పట్టేటప్పుడు ఇలాచీలు కూడా వేసుకొని పట్టుకోండి. ముద్దలా కాకుండా పొడి పొడి ఉండలాగానే మిక్సీ పట్టుకోండి. పల్లి పొడి, నువ్వుల పొడి, కొబ్బరి పొడి వేసుకొని మంచిగా కిందికి మీదికి కలిసేలాగా కలుపుకోండి. చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో మెయిన్గా బెల్లం వేసుకోవాలి. మనం తినే స్వీట్ క్వాంటిటీ ప్రకారం బెల్లం వేసుకోండి. నేను ఇందులో పొడి బెల్లం వేసుకున్నా. ఎంతో ఆరోగ్యమైంది, టేస్ట్గా ఉండే మన స్టఫింగ్ రెడీ అయిందండి. పల్లీలైనా నువ్వులైనా క్వాంటిటీ మన ఇష్ట ప్రకారం తీసుకోవచ్చు. కొంతమంది పల్లి పొడి ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది నువ్వుల పొడి ఎక్కువ వేసుకుంటారు. మన టేస్ట్ను బట్టి వేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ పిండి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా మళ్ళీ ఒకసారి పిసుక్కోవాలి. పిసుక్కుంటే మన రవ్వ అనేది ఈవెన్గా కలిసిపోయి సేమ్ పిండిలాగా అయిపోతుంది. పిండి అనేది గట్టిగా ఉండద్దు, అట్లా అని లూజ్గా ఉండద్దు. మనకు కర్జలు చేసేటప్పుడు మళ్ళీ కర్జలు చేసే మిషన్కే అతకపోతుంది. ఇది మాత్రం తప్పకుండా అందరూ చూసుకోండి. నాకు రవ్వ అంతా కలిసిపోయి మంచిగా సాఫ్ట్గా అయిపోయిందండి పిండి. ఇక వీటిని పూరీలాగా చేసుకుందాం. మార్కెట్లో కొనే స్వీట్ల కంటే మనము అప్పుడప్పుడు వెరైటీగా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే టేస్ట్ ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. మీకు చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్ బాక్స్లో మీకు ఆన్సర్ చెప్తా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చేయాలనే ఉత్సాహం ఇంకా పెరుగుతుంది. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పూరీలు ఒకటేసారి ఒక 10 గాల చేసుకోండి. మార్కెట్లో ఇట్లా కర్జల మిషన్ ఉంటుంది, ఇది ఒకటి ఉంటే చాలు, ఈజీగా అయిపోతాయి మన గర్జలు. చాలామందికి చేసేటప్పుడు కర్జలు అతుక్కపోవడం అలాంటివి జరుగుతుంది కదా. ఈ గరిజల మిషన్కి చుట్టూ ఇట్లా పిండి రాసుకోవాలి. నేను చూపెట్టినట్లుగా పిండి రాసుకోండి. దానిపైన పూరీ చేసుకున్నాం కదా, పూరీ వేసుకుందాం. పూరీ వేసుకున్న తర్వాత మధ్యలో స్టఫింగ్ వేసుకుందాం. కొంతమంది తక్కువ స్టఫింగ్ వేసుకుంటే లోపల కొంచెం డొల్లలాగా వస్తుంది. అలా కాకుండా ఇట్లా నేను చూపెట్టినట్టుగా కరెక్ట్గా వేసుకున్నారనుకో డొల్లలాగా రాదు. మళ్ళీ తింటా అంటే కూడా సూపర్గా ఉంటుంది నిండుగా స్టఫింగ్ వేసుకుంటే. ఈ మెయిన్ టిప్ అయితే అందరు గుర్తుంచుకోండి. గోధుమ పిండిలో కొంచెం వాటర్ వేసి ఇట్లా లూజ్గా చేసుకున్న ఆ పేస్ట్ని ఇట్లా చుట్టూ రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల గర్జలు అనేటివి ఓపెన్ కావు. కొంతమంది చేస్తా అంటేనే పిండి ఓపెన్ అయిపోయి లోపలదంతా బయటకు వస్తుంది ఆయిల్లో. ఈ రకంగా మీరు చేసి చూడండి, అస్సలు ఓపెన్ కాదు. ఆయిల్ ఎట్లా ఉన్నది అట్లనే ఉంటుంది, గర్జ కూడా ఎట్లున్నదో అట్లనే ఉంటుంది గట్టిగా. చాలామందికి ఓపెన్ అయ్యి ఆయిల్లో స్ప్రెడ్ అవ్వడం అదంతా జరుగుతుంది. కానీ ఈ రకంగా చేసుకుంటే మాత్రం అస్సలు కాదండి. యాజిటివ్ నేను చూపెట్టినట్లుగా చేసుకుంటే చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. మెయిన్గా పిండి పుయ్యడం, గోధుమ పిండి పేస్టు రాయడం, ఇది మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కర్జలు ఎంత బాగా వస్తాయో అసలు అంత బాగా వస్తాయి. సరే మీరందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేసుకొని తినండి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటాయి కదా.
నార్మల్గా అందరము గారెలు కారపూసలు ఇలాంటి లడ్డూలు చేసుకుంటాం కదా, ఇవి కూడా ఇన్స్టెంట్గా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒక మిషన్, మనకు పర్ఫెక్ట్ మిషన్ ఒకటి ఉంటే అయిపోతుంది. చూడండి, ఇలా ఒకేసారి చేసుకొని తక్కువ ఫ్లేమ్తోని కాల్చుకోవడమే. స్టవ్ ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చక్కగా డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇంకా వేడివేడిగా తింటే కాస్త మెత్తగా ఉంటాయి, అదే చల్లారిన తర్వాతనైతే క్రిస్పీగా ఉంటాయి. ఈ సుజీ రవ్వ వేయడం వల్ల గర్జలు తింటే ఇట్లా సాఫ్ట్గా ఉంటాయి, గట్టిగా కాకుండా నోట్లో ఇట్లా కొరకగానే సాఫ్ట్గా అయిపోతాయి. హై ఫ్లేమ్ కన్నా మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే చాలా బాగుంటాయి. అంతే అండి, రెడీ అయిపోయాయి టేస్టీ హెల్దీ గర్జలు.